నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అనుకున్నట్లుగానే జగన్ గారి పర్యటన రేపు 9వ తారీఖున ఉంది. వివిధ ఆంక్షలతో మొత్తానికి పర్మిషన్ అయితే దొరికింది. ఇప్పుడు ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్న మెడికల్ కాలేజ్ని ఆయన సందర్శిస్తారు. ఈ ర్యాలీ జరుగుతుంది. సో ఈ ర్యాలీ ద్వారా జరగాల్సినవి ఒక 3 అంశాలు. అవి ఏమనిపిస్తున్నాయంటే, ఒకటి వైసీపీకి కొంచెం పొలిటికల్గా కలిసి రావాలి ఒకటి. అండ్ అది ఎవరైతే ఈ విద్యార్థులు ఉంటారో లేకపోతే ప్రజలు ఉంటారో వాళ్ళకి ఉపయోగకరంగా మారాలి. అది ఇప్పుడు ఫైట్ చేసి ఉపయోగం ఏముంది? ఓన్లీ పొలిటికల్కి కలిసి వస్తే లాభం కాదు కదా. ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి అది కలిసి రావాలనేది ఒకటి. ఇంకొకటి టీడీపీకి కనువిప్పు కలిగి ఇలాంటివి ఇంకా మళ్ళీ ఈసారి పునరావృతం కాకుండా ఏంటంటే, ఆపోజిట్ ప్రతిపక్ష పార్టీ ఏదన్నా తీసుకుంటేనే మేము ఇది పనిచేస్తాం, లేకపోతే మేము ఇలాగే చేసుకుంటూ పోతామంటే కాదు కదా. అట్లాంటివి జరగకుండా ఉండాలి. సో ఏది జరగబోతుంది, ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ పర్యటన? రేపు జగన్ గారి పర్యటన సక్సెస్ అవుతుంది, నో డౌట్. ఇది సక్సెస్ మీన్స్ ఆయన వస్తే జనం వస్తారు. వీళ్ళు ఆంక్షలు ఏవో పెట్టారు, మేము చెప్పిన రూట్లోనే వెళ్ళండి, మీరు ఇలాగే వెళ్ళండి, ఇవన్నీ పెట్టారు. కానీ ఎన్ని ఆంక్షలు పెట్టినా జనం వస్తారు. వీళ్ళు ఏమిటంటే స్టీల్ ఫ్యాక్టరీ వైపు కాకుండా అటు వెళితే కార్మికుల్ని ఆయన పరామర్శిస్తాడు కాబట్టి ఈ వేరే రూట్ ఏదో మార్చారు. రూట్ మారిస్తే కూడా స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు ఇంటికి వస్తారు, అంతే కదా. ఆయన వినతి పత్రం కూడా. కానీ ఒకటి వాస్తవం మనం అంగీకరించాల్సింది ఏమిటంటే, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అనేది కేంద్రం ఎప్పుడూ నిర్ణయం తీసేసుకుంది. ఊరికే వీళ్ళు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఊరికే కంటి తుడుపు చర్యలుగా మాట్లాడుతున్నారు. సరే, అది సబ్జెక్ట్ కాదు కాబట్టి అది వదిలేద్దాం. తెలుగుదేశం ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో ఆత్మరక్షణలో పడింది. ఎందుకు ఆత్మరక్షణలో పడిందంటే, జనరల్గా మనం మాట్లాడితే ఒక మామూలు ఆర్డినరీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళండి, దీనికి పెద్ద రాజకీయ తెలివితేటలు అక్కర్లేదు. అయ్యా, మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడం అనేది ఉపయోగమా కాదా అని అంటే ఆయన వెంటనే ఏమంటాడు, ఎట్లా ఉపయోగం అండి, గవర్నమెంట్లో ఉంటే మాలాంటి పేదవాళ్ళకు కూడా సీట్లు బాగా చదువుకుంటే సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు వాళ్ళు ఉచిత వైద్యము చేయరు, ఉచితంగా సీటు ఇవ్వరు, కోట్ల రూపాయలు డొనేషన్లు ఫీజులతో వసూలు చేస్తారు. కాబట్టి మామూలు వాళ్ళకి ఏ రకంగా ఉపయోగం అని ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. తెలుగుదేశం దగ్గర సమాధానం ఏముంది దీనికి? తెలుగుదేశము అయ్యా లేదు, మేము ఈ కారణాల వల్ల దాన్ని ఇలా ప్రైవేటు భక్తుల పరం చేస్తున్నాము, ఇవన్నీ ఈ రకమైన ప్రయోజనాలు ప్రజలకు చేకూరుతాయి మేము ఇలా చేయడం వల్ల అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఎందుకు ఏమీ లేదంటే అది ప్రాక్టికల్గా కరెక్ట్ కాదు. వచ్చిన కాలేజీలని మీరు ప్రైవేటు వాళ్ళ పరం చేయడం అనేది ఏ రకంగా కరెక్ట్? కాబట్టి జగన్ గారు ఇక్కడ సక్సెస్ అవుతారు. ఆయనే కాదు, ఆయన ప్లేస్లో ఎవరు క్వశ్చన్ చేసినా తెలుగుదేశం సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఒకటి. రెండవది, కలిసి వచ్చిన ఆయుధం ఏమిటంటే మద్యం అనేది కూడా ఈరోజు కామన్ మ్యాన్కి సంబంధించిన వ్యవహారంగా మారిపోయింది. మెడికల్ కాలేజ్ అంటే కొంచెం మెడిసిన్ కష్టపడి చదివి మెడికల్ సీట్లు తెచ్చుకునే పిల్లలు వాళ్ళ శాతాన్ని లెక్కేస్తే మద్యము తాగే వాళ్ళ శాతం అందుకు 100 రెట్లు ఉంది. వీళ్ళు ఏమిటంటే, వీళ్ళంతా ఈరోజు మమ్మల్ని మోసం చేశారు, తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మాకు నాణ్యమైన మద్యం అందిస్తాము, జగన్ మమ్మల్ని అనారోగ్యం పాలు చేశాడు, అది చేశాడు ఇది చేశాడని ఇప్పుడు మమ్మల్ని మోసం చేసి నకిలీ మద్యం అంటగట్టారు. ఎంతమంది చచ్చిపోయారో, ఎంతమంది జబ్బు పడ్డారో కూడా తెలియదు ఇప్పుడు లెక్కలు. ఎందుకంటే 1.5 yearగా ఇది జరుగుతూ ఉందనేది అనుమానం. జగన్ గారికి అంది వచ్చిన ఆయుధం ఇది, ఈ మద్యం అనేది. ఈ రెండింటి మీద ఆయన జనంలోకి వెళ్తే జనం రియాక్షన్ బాగానే ఉంటుంది. అయితే మీకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఏమి లేవు కదా. 29 వరకు మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగవు. 29 నాటికి ఈయనకి జగన్ గారికి ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది అంటే చెప్పలేము. ఆయన కానీ వైసీపీ కానీ తెలుగుదేశం చేసే తప్పుల వల్లే మనం మళ్ళీ 29లో ఈజీగా అధికారంలోకి వచ్చేస్తాము అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. జనంకి జ్ఞాపక శక్తి చాలా తక్కువ. ఇప్పుడున్న సమస్యల మీద సీరియస్గా ఉన్న జనము ఒక 3 నెలల తర్వాత వేరే సమస్య చూస్తే దాని మీదకి వెళ్ళిపోతారు. రేపు పొద్దున ఆడబిడ్డలకి 1500 రూపాయలు, లేకపోతే నిరుద్యోగ భృతి, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం సక్సెస్ఫుల్గా అమలు చేస్తే ఇవి మర్చిపోవచ్చు కూడా ఇప్పుడు జరిగిన వాటిని. కానీ జగన్ గారు ఎప్పుడు కూడా తెలుగుదేశం వైఫల్యాల వల్ల తాను విజయం సాధిస్తాను 29 నాటికి అనుకుంటే మాత్రం అది పూర్తిగా కరెక్ట్ కాదు. ఇప్పటికీ వీళ్ళు అనుకుంటున్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం మీద దారుణమైన వ్యతిరేకత వచ్చేసింది, ఘోరంగా ఉంది పరిస్థితి అనుకునే మూడేమి లేదు. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారనేది నిజమే. కానీ ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్ రావాలని కోరుకునే అంత మూడు జనంలో లేదు. కాబట్టి జగన్ గారు చేయాల్సింది ఏమిటంటే, తనకున్న ఓట్లు కన్సాలిడేట్ చేసుకుంటూ 40% ఓట్లను పెంచుకుంటూ మెల్లిగా జనంలోకి వెళ్ళి ప్రభుత్వం మెడలు వంచి ఈ మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వమే నిర్వహించేలా చేయడము, లేదా ఈ నకిలీ మద్యం మీద
దారుణంగా అక్కడ శిక్షించేలా, అంటే దాంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షలకు గురయ్యేలా చేయడము, ఇవన్నీ కూడా ప్రతిపక్ష నేతగా దాన్ని గవర్నమెంట్ని సెటరైట్ చేయడం, అంటే తప్పులు చేయకుండా సెటరైట్ చేయడం. గవర్నమెంట్ తప్పులు చేస్తే మనం గెలుస్తాం అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్తో తప్పులు చేయించకుండా సెటరైట్ చేయించడం అనేది ప్రతిపక్షం బాధ్యత. ఆ బాధ్యతను కరెక్ట్గా నిర్వహిస్తూ వెళితే 29 నాటికి అప్పుడున్న పరిస్థితుల ఆధారంగా, రకరకాల సమీకరణల ఆధారంగా అధికారం రావడం రాకపోవడం అనేది అప్పటి మూడు ప్రకారం ఉంటుంది. కేవలం చంద్రబాబు తప్పులు చేసేస్తాడు కాబట్టి మనకు అధికారం వస్తుంది అని మాత్రం జగన్ అనుకుంటే తప్పది, అది కరెక్ట్ కాదు. అది రైట్. ఓకే. సో పర్యటనకైతే వెళ్ళబోతున్నారు. మరి అంటే ఈ చిన్న చిన్న రూల్స్ అవన్నీ వదిలేసి మీరు అన్నట్లుగా ఇందాక ఇంకో పక్కన అంశాలు స్టీల్ ప్లాంట్ ఇంకోటి ఇలాంటివన్నీ కూడా యాడ్ అయ్యాయి అంటే ఇంకొంచెం పెద్ద ఇష్యూ జరగచ్చు. అంటే స్టీల్ ప్లాంట్ ప్రస్తుతానికైతే నాకు తెలిసి అదేమి ట్రెండింగ్లో లేదు ఎక్కడ టాపిక్. వాళ్ళు కూడా ఎందుకో చూసి వదిలేసారే అంటే తెలియదు. అయినా రెస్పాండ్ అయినా కూడా అది ఎక్కువ అవ్వాల్సిన జనసేన, ఎందుకంటే దానికి అప్పుడు తీసుకున్నది ఆయనే కాబట్టి రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. ఈ రెండు అంశాలు జగన్ గారు కవర్ చేస్తే కనుక చూడాలి. అంటే ఎప్పటి నుంచో అంటున్నారు పర్యటన, జనాల్లోకి వెళ్తానని ఆయన కూడా అన్నారు, రాలేదు. ఇప్పుడు కూడా జస్ట్ అలా పర్యటన చేసి వెళ్ళిపోతారా? రిజల్ట్ బాగుంటే కొంచెం ఎక్కువ తిరిగే అవకాశం. అది ఆయన ఏదో రచ్చబండ 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏదో రచ్చబండ అంటున్నారు. ఇంకోటి ఏమిటంటే ఆయన జగన్ వస్తే జనం వస్తాడని వీళ్ళే ఒప్పుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏం చెప్పడం లేదు, మేము మా జగన్ గారు వస్తే 30,000 మంది వస్తారు, 50,000 మంది వస్తారని. గవర్నమెంటే ఒప్పుకుంటుంది ఆయన వస్తే 60,000 మంది వస్తారని. అంటే దాని అర్థం ఏమిటి? ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తే 60,000 మంది జనం వస్తారని మీరే ఒప్పుకుంటా ఉంటే ఆయన ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ ఉందనే కదా. అది ఎప్పుడూ ఉంది ఆయనకి. ఆ లెగసీ, రాజశేఖర రెడ్డి గారి లెగసీ కారణం కావచ్చు, రకరకాల కారణం కావచ్చు, ఆయనకి జనంలో ఆదరణ ఉంది. ఆయనే దాన్ని సరిగా గుర్తుపట్టగా జనంలోకి రాక అధికారంలో ఉన్న 5 ఏళ్ళు క్రెడిబిలిటీ పోగొట్టాడు ఆయన. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి నిరంతరం జనంలో ఉంటే రిజల్ట్ వేరే ఉండేది. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ తాడేపల్లికి పరిమితం కావడం అనేది ఆయన విపరీతమైన నష్టం చేసింది. చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే నిరంతరం జనంలో ఉంటారు. ఆయన చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తారు, అయ్యా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటారంటే రేపు పలానా సమీక్ష సమావేశం చేస్తున్నారు, లేక సాయంత్రం మీటింగ్లో ఉంటారు, ఈ మీటింగ్లో ఉంటారు. అది కదా ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండాల్సింది. ఈయన 5 ఏళ్ళు జనంలోకి రాకుండా ఉండడం అనేది చేసిన తప్పు ఆయన్ని అధికారాన్ని దూరం చేసింది. ఇప్పటికైనా మించిపోయింది లేదని ఎప్పుడు జనంలో ఉండడాన్ని నేర్చుకుంటే ఆయన మళ్ళీ జనం ఆయన్ని ఆదరిస్తారు. తెలుగుదేశం తప్పులు చేస్తేనే జగన్ని గెలిపిస్తారనుకోవడం భ్రమ. తెలుగుదేశం తప్పులు చేసినా ఒప్పులు చేసినా ఈయన తన బలాన్ని పెంచుకుని గెలవాలనుకోవడం కరెక్ట్. ఓకే. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని వీళ్ళు పాయింట్అవుట్ చేస్తూ ప్రతి విషయాన్ని చెబుతూనే వచ్చారు, విమర్శిస్తూ వచ్చారు. వీళ్ళేమో నిద్రపోతున్నట్లుంది కానీ ఏదన్నా దొరికినా కూడా పెద్దగా వాడుకున్న ఏది విషయాలు ఏం కనిపించట్లేదు ఇప్పటి వరకు. వైసీపీ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు లాస్ట్ 5 years. దాని రిజల్ట్ కూడా వచ్చేసింది. తెలుగుదేశం వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో లేరు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు విపరీతమైన చెడ్డ పేరు తెస్తున్నారు వాళ్ళకి. అదొక చిత్రమైన విషయం. పోయినసారి అదొక టైపు, వీళ్ళు ఇంకొక టైపు. చంద్రబాబు నాయుడు గారే నా వల్ల కంట్రోల్ కావడం లేదు, ఇన్ఛార్జ్ మంత్రులు కంట్రోల్ చేయండి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారే కంట్రోల్ చేయకపోతే ఎమ్మెల్యేలు ఇంకెవరు కంట్రోల్ చేస్తారు? అప్పుడేమో అవినీతి గురించి కాదు కానీ పెద్దగా వాళ్ళ మాటలు బాగాలేదనేది ఎక్కువ పెద్ద అంశం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అవినీతి అనేది పెద్ద విషయం అయింది. చంద్రబాబు గారు ఈగోలకు పోకుండా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మెడికల్ కాలేజీలని గవర్నమెంటే తీసుకుంటే ఆయన చెడ్డ పేరు తప్పించుకుంటాడు. భవిష్యత్ తరాల వాళ్ళు చంద్రబాబు గారిని గుర్తుపెట్టుకుంటారు. ఆయనకి ఏదో జగన్ గారికి ఏదో పేరు వచ్చేస్తుంది మెడికల్ కాలేజీలు తెచ్చినాడు అనుకునే తప్పది. మనము మన ఈగోలను పక్కన పెట్టి ఎవరికి పేరు వస్తుంది అనేది కాకుండా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ముందు ఆ పీపీపీ ఏదో పెట్టుకున్నాడు కదా, ప్రైవేట్ పరం చేసేదాన్ని, పబ్లిక్ ప్రైవేట్ ఇదేదో పెట్టుకున్నాడు కదా, ముందు దాన్ని పక్కన పెట్టేసి గవర్నమెంటే 5,000 కోట్లు 8,000 కోట్లు పెట్టి నిదానంగా కట్టండి. కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలుగా ఉంటేనే భవిష్యత్ తరాలకు అది ఉపయోగపడుతుంది. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ.